మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. ఆర్ద్రానుభూతిమఖిలాక్షర రాజ్యపీఠం భావానుభావరసభావగృహప్రవేశం కాలానుకూల రచనాపచనానురక్తిం మాతస్త్వమేవ పరికల్పయ కల్పతల్పం. ఆర్ద్రానుభూతి. కవిత్వం కావాలి అంటే ఆర్ద్రమైన అనుభూతి ఉండాలి. అఖిల అక్షర రాజ్యపీఠం. ఆర్ద్రమైన భావానుభూతిని వ్యక్తం చేయాలి అంటే మంచి పదబంధాలు కావాలి. అదే అఖిల అక్షర రాజ్యపీఠం. భావానుభావ రసభావ గృహప్రవేశం. ఏదో గృహప్రవేశం ఊరికే దేవుడు ఫోటో పట్టుకుని లోపలికి వెళ్ళడం కాదు. రసభావంతో వెళ్ళాలి దంపతులు ఇద్దరు కూడా. తర్వాత గృహం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా ప్రతి రాత్రి తొలి రాత్రి అన్నట్టుగా ఉంటుంది. అందుకని భావానికి అనుభవమైనటువంటి రసభావాలతో గృహప్రవేశం చేసే యోగ్యత కలిగించవమ్మా. అలాగే కాలానుకూల రచనాపచనానురక్తిం. కవులందరూ దృష్టిలో పెట్టుకోవలసిన మాట. కొత్తగా కవిత్వం చెబుతున్న వాళ్ళు ముఖ్యంగా కాలానుకూలంగా ఉండాలి రచన. పాతదే రాసిన కొత్త భావాలతో సమన్వయం చేసి ఈ కాలానికి కూడా ఈ కథ ఉపయోగపడుతుంది కాబట్టి నేను రాస్తున్నాను అనాలి తప్ప పాతది మళ్ళీ చెప్పడం కోసం రాస్తున్నానంటే ఎవరు చదవరు. ఇవన్నీ మాతస్త్వమేవ పరికల్పయ కల్పతల్పం. కల్పాంతకాలం నిలిచి ఉండేటువంటి కవితా శక్తిని, ఆర్ద్ర భావాలను, రసభావాలను, కాలానుకూల రచనా పచనానురక్తిని అన్నీ కలిగించవమ్మా, అని నువ్వే కలిగించవమ్మా అని మా అమ్మకి నమస్కారం చేస్తూ భారతీయ జీవన సుధా సారమైన భగవద్గీత కథాశ్రవణ కుతూహలాయత్వ చిత్తులై ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 888వ భాగానికి, సరిగ్గా 3/8 భాగానికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. 2వ అధ్యాయంలో ఉన్నాం మనం. సాంఖ్యయోగంలో. దీనికి సాంఖ్యయోగం అని ఎందుకు పేరు పెట్టాడో మధ్యలో వివరిస్తాను, ఇప్పుడు చెప్పేది కాదు. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. శ్రీకృష్ణుడు ఈ క్లీబత్వాన్ని విడిచిపెట్టవయ్యా, చేతగానితనాన్ని విడిచిపెట్టవయ్యా, ఇది నీయందు ఉండవలసింది కాదు. నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఇదేదో గొప్ప విషయం అనుకుంటున్నావేమో, నేను హింస చెయ్యను అంటాం. ఇది హృదయానికి పట్టిన దౌర్బల్యం. ఇది నీ అంతటి నువ్వు హింస చేయడం ఎప్పుడూ తప్పే. కానీ ఎదుటి వాళ్ళు హింసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? ఇదేం క్షత్రియత్వం, ఇదేం పౌరుషం, ఇదేం భారతీయత, ఇదేం జీవత్వం, ఇదేం దైవత్వం. త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. యుద్ధానికి పరంతపనం కోసం వచ్చావు, పరమ తపస్సు చేయడానికి కాదు. ఇక్కడ యుద్ధమే తపస్సు. తపస్వధర్మ వర్తిత్వం. తపస్సు అంటే నీ ధర్మం ప్రకారం నువ్వు ఉండడం. అందుకని ముక్కు మూసు కూర్చోవడం కాదు తపస్సు. అలా కూర్చున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ధర్మం అది, అందుకని కూర్చున్నారు. వాళ్ళ వయస్సును బట్టి, వాళ్ళ కులాన్ని బట్టి, వాళ్ళ వృత్తిని బట్టి ఆ తపస్సే వాళ్ళ ధర్మం. వాళ్ళకి అదే ధర్మంగా చెప్పారు. లోకంలో కొంతమంది ఆ పని చేయాలి, మిగిలిన వాళ్ళు చేయొద్దన్నారు. ప్రతిదీ మనకెందుకు లేదు అని దెబ్బలాడడం తప్ప మనకు ఉన్నత చేస్తున్నామా అనే ఆలోచన సమాజంలో ఉండదు. అందుకే ఇవాళ అన్ని వృత్తులు, అన్ని ఉద్యోగాలు, అన్ని చదువులు కలగా పులగం అయిపోయి ఎవరికీ చదువు లేదు, ఎవరికీ వృత్తి లేదు, ఎవరికీ ఉద్యోగం లేదు. అందరం దెబ్బలాడుకుంటున్నాం. హాయిగా ఉంది. మనకు సమాధానమే భగవద్గీత. నువ్వు క్షత్రియుడివి, 2 సైన్యాల మధ్యలో ఉన్నావు. ఇప్పుడు నీ ధర్మం ఏమిటి ఆలోచించు. వర్తమానేషు కార్యేషు వర్తంతేహి విచక్షణాః. ఇప్పుడు జరుగుతున్న పని ఏమిటి? ఇప్పుడు కూర్చొని నువ్వు వేదాంతం చెబుతావేమిటి? ఇక్కడ నీకంటే గొప్ప వేదాంతం చెప్పగలను నేను అంటున్నాడు కృష్ణుడు. ఆ వేదాంతమే భగవద్గీత. యుద్ధరంగంలో వేదాంతాన్ని చెప్పిన మహానుభావుడు ఎవనున్న భారతీయ అవతార పురుషుడు కృష్ణుడు మాత్రమే. ఒక పక్క యుద్ధాన్ని, ఒక పక్క తీవ్రమైన యుద్ధాన్ని, తీవ్రమైన వేదాంతాన్ని రెండు బొమ్మ బొరుసుగా చూడగలిగిన ఏకైక జాతి భారత జాతి మాత్రమే. ఏకైక ధర్మం హిందూ ధర్మం మాత్రమే. ఏకైక గ్రంథం భగవద్గీత మాత్రమే అని ఆయన చెప్పాక అర్జునుడు ఏమంటున్నాడంటే కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన. ఆ భీష్ముడిని ఎలా చంపమంటావయ్యా? ఆ ద్రోణుణ్ణి ఎలా చంపమంటావయ్యా? నేను భయపడి ఆలోచించట్లేదు బావా, నేను బాధపడి ఆలోచిస్తున్నా. అర్థం చేసుకో. ఉత్తరులాగా నేను భయపడలేదు. భయపడితే తప్పే. క్షత్రియుడి ధర్మం కాదు భయపడ్డం.
కానీ నాకు మమకారం పీడిస్తోంది ఇక్కడ. విల్లు పట్టుకోవడం నేర్పిన ద్రోణుణ్ణి, మట్టి గొడ్డలతో ఒళ్ళో కూర్చుంటే ప్రేమించినటువంటి భీష్మాచార్యుల్ని, అన్నం ముద్దలు తినిపించినటువంటి భీష్మాచార్యుల్ని వీళ్ళ ప్రాణం తీయమంటావా? ఈ వాడి మమకారం ఉండడం తప్ప, అహంకారం తప్పు నేను ఒప్పుకుంటాను, మమకారం కూడా తప్పేనా? ఇది అర్జునుడి ప్రశ్న. మనందరి తరఫున అడుగుతున్నాడు. మనలో చాలామంది ఇలాగే ఉంటారు. మమకారాలు లేకపోతే మనం మనుషులం ఎలాగండి? మమకారాలు కూడా అతిగా ఉండకూడదు. ఉండొద్దని ఎవరు చెప్పాలి. అహంకారం కూడా ఉండొచ్చు. అయ్యో, అహంకారం లేకపోతే ప్రతిభ వ్యక్తం కాదు. 10 మందిలో మనం ఏమిటో తెలియదు. ఏదైనా చెప్పాలి, ఆ మాత్రం ఉండవలసిందే. కానీ అతిగా ఉండకూడదు. మమకారమేనా? అంతే. అహంకారం అతిగా ఉండకూడదన్న విషయం అంగీకరిస్తాం మనం. మమకారం అతిగా ఉండకూడదంటే ఉండకపోతే అలా నడుస్తుంది. ఉండకుండా ఉండు, హాయిగా నడుస్తుంది. నువ్వు అతి ప్రదర్శించబట్టే నడవట్లేదు. ఎప్పుడైతే మనం మమకారం అతిగా ప్రదర్శించడం మొదలుపెట్టామో చిన్నపిల్లలైనా ఎదురు తిరగడం ఖాయం, దాని లోకువు కట్టడం ఖాయం. ఇది నార్వే దేశం కాదు, ఆమె ఆంధ్రప్రదేశం. అక్కడ చట్టాలు వేరు, ఇక్కడ చట్టాలు వేరు. అంచేత ఇక్కడ పద్ధతులు ఇక్కడ ఉంటాయి. అంచేత నా మమకారం అనేది దాన్ని ఎలా చెబుతున్నాడంటే, ఆయన భీష్ముణ్ణి ద్రోణుణ్ణి ఎలా చంపమంటావు? ఈషుభిప్రతియోత్స్యామి పూజార్హౌ అరిశోదన తౌ పూజార్హౌ. వాళ్ళిద్దరూ పూజింపదగిన వారయ్యా భీష్మద్రోణులు. నేను మళ్ళీ ఇందులో దుర్యోధనుడు దుశ్శాసనుడు వాళ్ళ గురించి నేను ఆలోచించట్లా, వీళ్ళతో పాటుగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా. అంతా మనవాళ్లే కదా అని. అంటే ఒక్కసారి చేతకానితనం అనేది మనిషిలో మమకారం కారణంగానో, అహంకారం కారణంగానో, భక్తి కారణంగానో, భయం కారణంగానో, ఏదైనా కారణం కానివ్వండి, నిర్వీర్యత అనేది మనిషిలో ప్రవేశించాక ఇక ప్రతివాడు గౌతమ బుద్ధుడు స్థాయిలో మాట్లాడతాడు. గౌతమ బుద్ధుడు ఎందుకు చెప్పాడో వీళ్ళకి అనవసరం, వీళ్ళకి పట్టించుకోరు ఆ విషయాన్ని. సరే, ఇలా పెట్టేసి కూర్చుని అహింస అంటే సరిపోయింది అనుకుంటారు అంతే. ఏ సందర్భంలో చెప్పాడు, ఎందుకు చెప్పాడు? ఈవేళ మళ్ళీ గౌతమ బుద్ధుడు పుడితే ఈ కుళ్ళిపోయిన సమాజాన్ని, ఈ కల్మషాలని, ఈ విదేశీయుల దండయాత్రలను ఇవన్నీ చూసి కత్తి పట్టుకోమని చెబుతాడు ఖచ్చితంగా గౌతమ బుద్ధుడు. ఎందుకంటే ఆయన సిద్ధాంతం ఆయన జీవితకాలంలోనే ఎదురు తిరిగింది, ఆయన అంగీకరించాడు ఆ విషయం. ఇవ్వకూడని వాళ్ళకి సన్యాసాలు నేను ఇచ్చానయ్యా, ఈ మతం 250 ఏళ్ళు మించి మిగలదని ఆ మహానుభావుడే చెప్పాడు. అనుయాయులు గ్రహించడానికి ఇబ్బంది పడ్డారు, కానీ అసలు వాళ్ళు బాగానే ఉన్నారు. అనుయాయులతోనూ అనుచరులతోనూ ఇబ్బంది, అసలు వాళ్ళతో ఎవరితో ఇబ్బంది లేదండి. వాళ్ళ ధర్మాలు గొప్పవి, వాళ్ళ ఆచరణ అంతకంటే గొప్పది. ఎందుకంటే వాళ్ళు ఆచరించి చూపించారు, మనం ఊరికే మాట్లాడుతున్నాం, ఆచరించట్లా. వాదానికి ప్రతివాదం, ఉక్తికి ప్రత్యుక్తి మనం ఆలోచిస్తాం, కానీ ఆచరణలో పెట్టం దాన్ని. ఆచరణలో పెడితే ఉక్తి ఆగిపోతుంది, నడుస్తుంది కథ. అప్పుడు నీకు తెలుస్తాయి కష్టాలు ఏమిటి. అందుకే బోధలని, ఆధ్యాత్మిక బోధలని ఆచరణలో పెట్టాలి ముందు. తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళిపోవడం కాదు. వారు కాళ్ళు గడిగా ఆ నీళ్లు తాగితే మనకేదో వచ్చేస్తుంది, ఏమీ రాదు. ఆ తీర్థంలో ఏమైనా లోపం ఉంటే వచ్చేది వస్తుంది, కడుపు నొప్పి, అంతకుమించి ఏమీ రాదు. ఈ గుడి నమ్మకాలు పక్కనెట్టండి. గ్రంథం చదువుతున్నామంటే దాన్ని అన్వయించుకోవాలి, ఆచరించుకోవాలి. ఇక్కడ ఎంత సూటిగా ప్రశ్నిస్తున్నాడో అర్జునుడు, దానికి భగవంతుడు ఎలా ధీటుగా సమాధానం చెబుతున్నాడో చూడండి. మమకారాల ప్రభావం ఎంత ఉంటుంది మనుషుల మీద, అర్జునుడి మీద ఉంది, మన మీద ఉండదా? పూజింపవలసినటువంటి భీష్మద్రోణుని పూజార్హౌ అరిశోదన, ఇది కృష్ణుడికి సంబోధన. శత్రువులను సంహరించిన వాడాన్ని సంబోధిస్తున్న ఓపక తాను శత్రువులను సంహరించడానికి అజ్ఞానంలో పడుతున్నాడు. ఇలాగే ఉంటుంది కదా మన మాటలు కూడా. మీ మాటలు నిజంగా ఎంత బాగున్నాయోనండి నిజంగా అంటాం, ఆచరణలో పెట్టాం. అలాగే అర్జునుడు కూడా అరిశోధన అని సంబోధిస్తూనే నేను అరుణ్ణి శోధన నేను చేయను. నువ్వు అరిశోధన అని మరి ఆయన ఎందుకు అన్నావు? అలాగే ఉంటుంది. ఆయన అరిశోధన అని మెచ్చుకుంటున్నాడు, శత్రువులను సంహరించిన వాడు ఆయన. తాను శత్రువులను సంహరించడానికి వెనకాడుతున్నాడు. భగవద్గీతలో ఇలాంటి సంబోధనలు ఎందుకుంటే భారతంలోనైనా మహాకవుల కావ్యాల్లోనైనా అంటే మనం ఇతరులని బాగా పొగుడుతాం. ఏ విషయంలో పొగుడుతామో ఆ విషయంలోనే వాళ్ళని అనుసరించాం మనం. పైగా ఏమంటాం, వారి వల్ల అయింది మన వల్ల అవుతుందా, వారు అవతార పురుషులు అంటూ కొంతమంది ఉంటారా ఏమైనా బస్టాండ్లో? అవతార పురుషులను మెడలో బోర్డు పెట్టుకుని ఎవరు ఉండరు. సాధారణమైన మనుషుల మధ్యలో అసాధారణ కృత్యాలు చేసిన వాడు అసాధారణ పురుషుడు. వాడు చనిపోయిన తర్వాత చారిత్రక పురుషుడు. కొంతకాలం గడిచాక వాడు పౌరాణిక పురుషుడు. కొంతకాలం గడిచాక వాడు అవతార పురుషుడు. ఇంకొంతకాలం గడిచాక వాడు దేవుడు. ఇది చరిత్ర. నమ్మండి నమ్మకపోండి, ఇది సత్యం. ఎవరు దీని వెనకాల ఎన్ని విలువలు ఆపాదించినా వాస్తవం ఇది. ప్రత్యేకించి ఎవరు ఓడపొడుచుకుని పుట్టరండి లోకంలో అవతార పురుషులను, వారికి ఆ పనేమి లేదు. అందుకని అరిశోధన అని ఓ పక్క అంటున్నా, ఆ అరిశోధనాన్నే ఆయన వ్యతిరేకిస్తున్నాడు. అందుకని భగవంతుడు ఈ మమకారాలకి ప్రభావానికి తగిన సమాధానం చెబుతాడు. ఇదే మనకి చరిత్రలో విశ్వనాథ నాయకుడు నాగమనాయకుడు విషయంలో రుజువైంది. కృష్ణదేవరాయల సేనాపతి అయిన నాగమనాయకుడిని ఒక దుర్గాన్ని సరిచేయమని క్రమశిక్షణలో పెట్టమని ఆ రాజు ఎదురు తిరగడం వల్ల, సామంతరాజు ఎదురు తిరగడం వల్ల
ఆయన్ని క్రమశిక్షణలో పెట్టవయ్యా అని పంపిస్తే ఆయన పెట్టి జేబులో కూడా పెట్టాడు ఆ దుర్గాన్ని. ఇది నేను ఉంచేసుకున్నాను, నేను ఇంతకాలం కష్టపడి సైన్యాధిపతిగా ఉన్నాను, ఈ మాత్రానికి నేను రాజు అవ్వకూడదా, ఎప్పుడు ఆయనే అవ్వాలా? సైన్యాధిపతి ఎప్పుడు అలా ఆలోచించకూడదు. అదృష్టవశాత్తు మన త్రివిధ దళాధిపతులు అలా ఆలోచించలేదు కాబట్టి 66 ఏళ్లుగా స్వతంత్ర భారతదేశం నడుస్తుంది, సైనికులు తిరుగుబాటు లేకుండా. పాకిస్తాను, బంగ్లాదేశ్లు ఎలా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. కొన్ని నియమాలకు కట్టుబడి ఉండడం, ఉదారమైన హృదయం కలిగి ఉండడం హిందూ ధర్మం యొక్క లక్షణం. ఆ లక్షణం ఈ దేశంలో ప్రచారంలో, ఆచరణలో ఉన్నంతకాలం సైనికులు, రాజులు, మంత్రులు అందరూ స్వధర్మానికి కట్టుబడి ఉంటారు, స్వార్థానికి కట్టుబడి ఉండరు. ఇది హిందూ ధర్మంలో ఉండే ప్రత్యేకత. ఇది హిందూ దేశం కారణంగానే, హిందూ ధర్మం పాటిస్తున్న కారణంగానే 66 ఏళ్లుగా ఈ దేశంలో సైనిక తిరుగుబాటు జరగలేదు. అది పాటించినంతకాలం జరగదు. పక్కనే పాకిస్తాన్, పక్కనే బంగ్లాదేశ్ ఎలా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు, వేరే చెప్పక్కర్లా. ఏ ధర్మాల్లో గొప్పతనాలు ఏమిటో ఇది ప్రత్యక్షమైన ఉదాహరణ. అందుకని నాగమనాయకుడు అక్కడికి వెళ్ళి తిరుగుబాటు చేస్తే వెంటనే ఎవరు వెళ్ళారో తెలుసా? కృష్ణదేవరాయల సభ చేసి నాగమనాయకుడు ప్రభుత్వానికి ఎదురు తిరిగాడు. అతను అడగవలసిన విధానం ఇది కాదు. పట్టుకొచ్చి నాకు ఇచ్చేసేసి ఇక్కడ మొత్తం సామ్రాజ్యం ఏర్పాటు చేస్తే నేను ఆనందంగా ఇచ్చేవాడిని దుర్గాన్ని పరిపాలించుకోమని. కానీ అది కాదు కదా. ఆ మొక్కలు ఎక్కెట్టుకోకముందు చెప్పాలి అంటే ముత్యాల ముగ్గులో అలాంటిదే ఇది. అందుకని ఎవరున్నారు ఆయన దండించడానికి? కొడుకు లేచాడు స్వయంగా. అది భారతదేశం, అందున ఆంధ్రప్రదేశం, అందున దక్షిణాంధ్రదేశం. కొడుకు లేచాడు. తండ్రి అని కూడా చూడను, మహారాజా మీరు అనుమతించడం నేను వెడుతున్నాను అన్నాడు. అప్పుడు తండ్రి కొడుకు మమకారం పెట్టి నాగమనాయకుడు పెద్ద లేఖ రాశాడు. మాకు 9వ తరగతిలో పాఠ్యాంశంగా ఉండేది. ఎందుకు ఉండేది? అన్ని రకాల మమకార బంధాల కంటే భారత జాతీయ బంధమే ప్రధానం అని చెప్పడానికి మా పాఠ్యపుస్తకాల్లో అటువంటి పాఠాలు పెట్టారు. ఇప్పుడు ఉన్నాయా? విద్యార్థులు, విద్వాంసులు ఆలోచింతురుగా.